హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మనవరాలు అక్కడ స్కీయింగ్ చేస్తుందండి. చూడండి, దానికి ఎంత భయం లేకుండా చూడండి ఎంత బాగా పోతుందో. అది అసలు చాలా బాగా నేర్చుకుంది. చిన్న వయసులోనే స్కీయింగ్ చేయడం నేర్చుకుంది. లాస్ట్ ఇయర్ నుంచే అది నేర్చుకుంటుందండి. కానీ ఈ ఇయర్ మళ్ళీ ఒక ఎక్కువ రోజులు కూడా ఉండదు, ఒక 1 వీకే ఉంటుంది ఆ స్కీయింగ్. వీళ్ళు ప్రాక్టీస్కి అప్పుడప్పుడు పోతూ ఉంటారు. ఇప్పుడు బాగా అక్కడ స్నో పడింది కాబట్టి ఈ ఐస్లోనే చేయాలి కాబట్టి స్కీయింగ్ ఈ టైంలోనే చేస్తూ ఉంటారు. అది ఎంత భయం లేకుండా ఎంత బాగా చేస్తుందో చూడండి. అక్కడ అందరూ చేస్తున్నారు, పిల్లలందరూ ఉన్నారు. మా పాప ఒకటనే కాదు, కానీ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను నా మనవరాలు ఈ విధంగా చేస్తుందని చెప్పి. అందుకోసం మీకు కూడా నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఇది వీడియో పెడుతున్నాను చూడండి. ఆ స్కీయింగ్ ఎలా నేర్చుకుంటున్నారు అనేది కూడా మీకు నేను అలా చూపిస్తున్నాను చూడండి. ఒక రోప్ లాంటిది ఒకటి ఇస్తారు. ఇప్పుడు ఆ స్కీయింగ్ అక్కడి నుంచి ఇది మళ్ళీ రోప్ దగ్గరికి వచ్చేసింది. అక్కడికి పోయేసి ముందుకి ఈ విధంగా ఒక రోప్ లాగా ఇస్తారు, ఒక కడ్డీలాగా. దాన్ని పట్టుకొని వీళ్ళు ఎంత దూరం పోగలరో అంత దూరం అది ఆ రోప్ తీసుకొని పోతూ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఆ రోప్ నుంచి మళ్ళీ రోప్ ఎక్కడిస్తారో అక్కడికి వచ్చేయాలి. అక్కడ ఒకవేళ మిస్ అయ్యారంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసి మళ్ళీ రోప్ తీసుకొని మళ్ళీ పోతూ ఉంటారు. ఈ విధంగా స్కీయింగ్ అయితే నేర్చుకుంటారండి. ఆ రోప్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ రోప్ తోటి సపోర్ట్ తోటి పోతూ ఉంటారు. ఇది చూడండి, అది పట్టుకొని సపోర్ట్ తోటి పోతూ ఉన్నారు. అది ఒక్కొక్కసారి ఆ రోపు ఫాస్ట్గా వెళ్ళిపోతే అది రోప్ వెళ్ళిపోతుంది చేయి వదిలేసి. ఇప్పుడు అదిగో పడిపోయింది మా బేబీ. అక్కడ పడిపోయినప్పుడు ఏమైందంటే పాపము తను అలాగే ఈడ్చుకుంటూ లేస్తూ ఉంది. తనే లేస్తారు, వాళ్ళే పడతారు, లేస్తారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచి అది పడిపోయింది, పాపము పడిపోయింది. అయినా కూడా ఒకటే లేచి మళ్ళీ రోపు దగ్గరికి వచ్చేస్తూ ఉంది చూడండి. అది చూడండి ఎలా వస్తుందో ఐస్లో. చూస్తుంటేనే నాకు కూడా చాలా ఆనందం ఉంది. మళ్ళీ రోప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా రోప్ దగ్గరికి పోతే మళ్ళీ వాళ్ళు రోప్ ఇస్తారు. మళ్ళీ అది పట్టుకొని మళ్ళీ పోయేదేను. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా చేసుకుంటూ ఉండొచ్చు అక్కడ. అది వాళ్ళకి ప్రాక్టీసు. ఇప్పుడు అదే అక్కడికి వచ్చేసింది మళ్ళీ రోప్ దగ్గరికి. అది పోతూ ఉంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకో రోప్ ఇస్తాడు చూడండి ఆయన. ఆ రోప్ ఇస్తే మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ పోతూ ఉంటారు. ఈ విధంగా ఎన్నిసార్లైనా వాళ్ళకి చేయగలిగినంతసేపు. ఇప్పుడు అదిగోండి మా బేబీకే రోప్ ఇస్తున్నాడు ఆయన, ఇచ్చేశాడు. అది పట్టుకొని అలా పోవాలి. అది ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పుడు పాపము అది వదిలేస్తారు. వదిలేసినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రోప్ లేకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ రోప్ ఇస్తారు. మళ్ళీ పైకి పోవాలి ఆ రోప్ తోటి. ఈ విధంగా నేర్చుకుంటారండి అక్కడ స్కీయింగ్ అయితే. చాలా బాగుంది కదా స్కీయింగ్. ఇది పాప నేర్చుకుంటుంది కాబట్టి నేను మీకు ఈ వీడియో అయితే పెట్టగలిగాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అక్కడ జర్మనీలో అయితే ఐస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కీయింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటారు అక్కడ. చాలా ఎక్కువ మంది ఈ సమ్మర్ హాలిడేస్, వాళ్ళకి హాలిడేస్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే క్రిస్మస్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్లో ఈ విధంగా ఐస్లో స్కీయింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ వస్తారు చూడండి. అది ఎంత బాగా నేర్చుకునేసిందో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే 5 ఇయర్సేనండి. 5 ఇయర్స్కి ఆ విధంగా ఐస్లో భయం లేకుండా ఒక్కటి ఆ రోప్ పట్టుకొని పోవడం అనేది గ్రేట్ అని అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మా మనవరాలను చూసి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదిగో వచ్చేస్తూ ఉంది అక్కడ. మళ్ళీ రోప్ వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కైతే వస్తూ ఉంది, వచ్చేసింది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని అందరూ ఆడతారండి. బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ ఆడతారు, ఒక్కరని కాదు. ఐస్లో ఆడడం అంటే వాళ్ళకి చాలా ఆనందము. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.